నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్న సమీపంలో దాదాపు 6 రోజుల వ్యవధి ఉంది. దీనికి సంబంధించి అంటే బీసీ ఉద్యమానికి సంబంధించి ప్రధానంగా దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది ఈ ఎలక్షన్స్ మీద? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా అంటే ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి ఈ ఎఫెక్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో కనపడుతుందా? ఎలా ఉండబోతుంది? 100% కనబడుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు బీసీ వాదానికి ఒక అగ్ని పరీక్ష లాంటివి. ముఖ్యంగా బీసీ టీచర్లు అనే వాళ్ళ అగ్రవర్ణాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళ అసోసియేషన్‌లో తిరుగుతున్నప్పటికి కూడా వాళ్ళ మనసంతా కూడా బీసీ వాదం వైపే ఉంది. బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలనేటువంటి తాపత్రయంతోటే వాళ్ళు పనిచేస్తున్నారు. మా అసోసియేషన్‌లు కూడా అన్నీ కూడా గతంలో లాగా ఇక్కడ హైదరాబాద్‌లో ఉండి మాటలు మాట్లాడకుండా ఇప్పుడు ఫీల్డ్‌లోకి వెళ్ళేసి ప్రచారం చేస్తున్నారు. సో, నేను కూడా వరంగల్ వెళ్ళాను, ఖమ్మం వెళ్ళాను, నల్గొండ కూడా వెళ్ళాను. సో, అట్లా మా అసోసియేషన్ అన్ని కూడా ఇప్పుడు అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి బీసీలలో కొంత చైతన్యం కూడా వచ్చింది. గత 1 ఇయర్ నుంచి మేము ఈ ఫీల్డ్‌లో పనిచేస్తూ ఉన్నాం. సో, ఇప్పుడు వచ్చినటువంటి చైతన్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేయడం, అదేవిధంగా కులగణనలు కొన్ని అవకతవకలు అంటే తప్పులు జరిగినాయంటే మళ్ళీ రెక్టిఫికేషన్‌కి అవకాశం ఇవ్వడం అంతా కూడా బీసీ సంఘాలు సాధించుకున్నటువంటి విజయాలే. కాబట్టి ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా బీసీ వాదం పైన ఎమ్మెల్సీలను మేము కౌన్సిల్‌కు పంపి మరి బీసీల బలమేంటో, సత్తా ఏంటో చూయించాలని అనుకుంటున్నాం. సో, బీసీల ఉద్యమం అంటే ఇవాళ మనకు బీసీల అస్తిత్వం, ఆత్మగౌరవం, అభివృద్ధి కొరకు జరుగుతున్నటువంటి ఉద్యమం. ఖచ్చితంగా ఈ బీసీలు ముఖ్యంగా మెజారిటీ ప్రజలు వీళ్ళు. ఒక్క బీసీలే కాదు, మేము బహుజనులను కోరుకుంటున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ 90% అయినటువంటి బహుజనులందరూ కూడా ఏకమైతే ఏ శక్తి కూడా వాళ్ళ గెలుపుని ఆపలేదని చెప్పి అంటే తెలియజేస్తున్నాం. ఎక్కువ శాతం రెడ్లకి ఇవ్వడం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎక్కువ పోటీలో రెడ్లను ఉంచడం అనేది ఏ విధంగా చూడొచ్చు సార్? ఎందుకంటే బీసీలకి ప్రాధాన్యత ఇస్తామన్న పార్టీలవి. మరి రెడ్లకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఎట్లా చూడాలి? మొదటి నుంచి కూడా ఆ పార్టీలు గెలుపు గుర్రాలనే కాన్సెప్ట్‌తో బాగా డబ్బున్న వాళ్ళకు సీట్లిస్తే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసి గెలుస్తారని చెప్పి నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా బీసీలంటే కేవలం వాళ్ళు ఒక ఓట్ మెషిన్స్. సో, వాళ్ళని డబ్బుతోటో ఇంకేదో విధంగా వాళ్ళు కొనేయొచ్చు అనేటువంటి భావంతో ఉన్నారు. సో, ఈరోజు మేమేమంటున్నామంటే మీ వాదనలు తప్పు. సో, ఈరోజు మా బీసీ శక్తి ఏంటో చూపిస్తామని అంటున్నాం. కాబట్టి ఎన్నికల తర్వాత వాళ్ళే వాస్తవాలు గ్రహిస్తారని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఈ బీసీ ఉద్యమాన్ని వాళ్ళు కూడా ఎత్తుకుంటున్నట్టుగా ఒక సమాధానం చెప్పినట్టు తెలుస్తా ఉంది. కవిత గారు కూడా బయటకు వచ్చి గత ఒక నెల రోజులుగా ఆమె కూడా మాట్లాడుతా ఉంది బీసీ ఉద్యమాల గురించి. మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందంటూ కూడా ఒక మాట మనకి ఉంది. సో, ఈ తరుణంలో వాళ్ళు ఈ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని ఓనర్‌షిప్ చేసుకోవాలని జెప్పేసి, కైవసం జేసుకోవాలని పార్టీలు రకరకాల పన్నాగాలు పన్నుతున్నాయి. సో, అందులో బీఆర్ఎస్ కూడా అట్లాంటి ఆలోచన చేస్తుందేమో అని అనుకోక తప్పదు. ఎందుకంటే వారి పాలనలో బీసీలకు వారు ఏమాత్రం ప్రాతినిధ్యం ఇచ్చిండ్లు, ఏ విధంగా ఆర్థిక అభివృద్ధికి నిధులు కేటాయించిండ్లనేది వాళ్ళు పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు వారి ఆధ్వర్యంలోనే గదా 2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిగి, ఆ లెక్కలు చెప్పకుండా బీసీలకు అన్యాయం జేసింది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో 34-22, 23%కు రిజర్వేషన్ తగ్గిన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి విత్‌డ్రా చేసుకున్నది వాళ్ళే గదా! ఎందుకు వాళ్ళు ఆ రోజు పోరాడలేదు బీసీల రిజర్వేషన్ కొరకు? అదేవిధంగా మేము చెప్తున్నాం ఏంటంటే, ఈ బీసీలకు వాళ్ళు ఎంతమందికి వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు అది వాళ్ళ ఇష్టం. కానీ ఈరోజు మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మీ అభ్యర్థులు లేరు. కాబట్టి మరి బీసీ అభ్యర్థులకు మీరు మద్దతు ఇవ్వండి. మీకు బీసీ పైన చిత్తశుద్ధి ఉంటే. రండి, బీసీలకు తరపున రండి, పోరాడండి. మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం, వెల్కమ్ చేస్తాము. సో, ఏదో మాటలు చెప్పేసి మేము బీసీ వాదాన్ని పక్కదోవ పట్టించి లేదా బీసీ వాదాన్ని మేము ముందుకు నడిపిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి చెప్తుంటే బీసీలు ఎవరు నమ్మే అంటే పరిస్థితుల్లో లేరు. కులగణన చేస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వమే బీసీ అభ్యర్థులు నిలబెట్టలేదు కదా! సో, దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఏమంటున్నా అగ్రవర్ణాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా వాళ్ళేంటంటే అగ్రవర్ణాల క్యాండిడేట్స్‌ను నిలబెడితేనే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఇంకో విధంగా ఏదో విధంగా నయాన్నో భయాన్నో గెలుస్తారనేటువంటి భావనతో వాళ్ళున్నారు. కానీ వాళ్ళు బీసీల్లో వచ్చినటువంటి ఐక్యతను గాని, బీసీల్లో వచ్చినటువంటి మార్పును వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు. సో, అందుకే ఇవాళ బీసీలను మేము చైతన్యవంతపరిచి బీసీల ఓట్లు బీసీలకే వేయాలి. ఓట్లు మావి, సీట్లు మీవి అనే నినాదంతో మేము ప్రశ్నిస్తున్నాం. సో, ఈసారి ఓట్లు మావే, సీట్లు మావే అని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తూ, మా ఓట్లు మాకేసుకొని మా బీసీ అభ్యర్థులను గెలిపించాలనే కాల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మార్పొస్తదని చెప్పి ఆశిస్తున్నాం. రైట్. థాంక్ యూ సార్.